నమశ్రీ త్యాగరాజార్య గురవే నాదయోగినే శ్రీరామదర్శనం కృత్వా యస్తు బ్రహ్మలయం గతః. ఏ పరమాత్మ అయితే ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క అవతారాన్ని దాల్చుతూ ధర్మ పరిరక్షణ చేస్తూ ఉంటాడో ఆ పరమాత్మే భగవద్భక్తులుగా కూడా అవతరిస్తూ భగవంతుని కోసం ఎలా పరితపించాలి, భగవద్దర్శనం ఏ విధంగా చేసుకోవాలి, భగవద్దర్శనం కలగాలి అనంటే భక్తుడు ఎలా ప్రవర్తించాలి అనే విషయాల్ని మనందరికీ కూడా భగవద్భక్తుల యొక్క అవతారముల ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. అంటే పరమాత్మే రామకృష్ణాజీ దేవతావతారములలోనూ అదే పరమాత్మ రామభక్తులుగా కూడా అవతరిస్తున్నాడు. అటువంటి రామభక్తులు ఎవరున్నారు అనంటే మనకి చాలామంది కనిపిస్తూ ఉంటారు. రామభక్తులలో విభీషణుడున్నాడు, హనుమంతుడున్నాడు, ఇలా ఎందరెందరో రామభక్తులున్నారు. అయితే ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క అంశం ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంశము అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే మనం విజ్ఞానాన్ని పొందడానికి ఒక వాంగ్మయ సాధనం కావాలి. ఒక కాలంలో వేదం విజ్ఞాన సాధనం, ఒక కాలంలో శాస్త్రం విజ్ఞాన సాధనం, ఒక కాలంలో పురాణం విజ్ఞాన సాధనం, ఒక కాలంలో సాహిత్యం విజ్ఞాన సాధనం, ఒక కాలంలో సంగీతం విజ్ఞాన సాధనం. అన్ని వాంగ్మయ సాధనాలు కూడా వేదం యొక్క మూలాన్నే అంగీకరించాలి. అది మన సనాతన ధర్మం, మన భారతీయ ఆర్షధర్మం. అందువల్లే వేదోఖిలో ధర్మమూలం, వేదములన్నీ కూడా ధర్మమును మూలంగా ప్రతిపాదిస్తూ ఉంటాయి, ధర్మాన్నే ప్రతిపాదిస్తాయి. అది ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం. అంటే ఇలాగ చెయ్యాలి అనేది ప్రవృత్తి, ఇలా చెయ్యకూడదు అనేది నివృత్తి. వేదం ఎలాగైతే ప్రవృత్తి నివృత్తుల్ని బోధిస్తోందో దాన్ని అనుసరించే శాస్త్రములు కూడా కొంచెం విస్తారంగా ప్రవృత్తి నివృత్తుల్ని బోధిస్తూ ఉంటాయి. శాస్త్రములు ఎలాగైతే ప్రవృత్తి నివృత్తుల్ని విస్తారంగా బోధిస్తున్నాయో అదేవిధంగా పురాణాలు కూడా కథాముఖంగా ప్రవృత్తి నివృత్తుల్ని బోధిస్తూ ఉంటాయి. పురాణాలు ఎలాగైతే ప్రవృత్తి నివృత్తుల్ని కథారూపంగా ప్రతిపాదిస్తుంటాయో కావ్యములు కూడా శృంగార రస ప్రధానములుగా ఉండి సహృదయుల యొక్క హృదయాలను వెంటనే ఆకర్షిస్తూ ప్రవృత్తి నివృత్తి రూపమైనటువంటి ధర్మాలని సరసములైనటువంటి వాక్యములతో బోధిస్తూ ఉంటాయి. ఎలాగైతే సాహిత్యములు బోధిస్తున్నాయో అదేవిధంగా సంగీతం కూడా ఆపాతమధురంగా ఉండి సంగీత మాధ్యమంగా ఉన్నటువంటి ఏ కృతులు, సంకీర్తనలు, భగవత్ సంకీర్తనలు ఉన్నాయో వాటి ద్వారా వాగ్గేయకారులు ప్రవృత్తి నివృత్తి రూపములైనటువంటి ధర్మాలని బోధిస్తూ ఉంటారు. కనుక ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క వాంగ్మయం ఒక అంశంగా ఉజ్వలంగా భాసిస్తూ ఉంటుంది. అయితే ఈ కలియుగంలో వేదభాష్యాలు, శాస్త్ర వ్యాఖ్యానాలు, పురాణ నిగూఢ రహస్యాలు, అలాగే సాహిత్యగత నిగూఢార్థాలు తెలుస్తాయా అంటే చాలా కష్టం తెలియడం. వేదం చదువుకున్న వాళ్ళు ఈ కలియుగంలో కరువైపోతారు. శాస్త్రం యొక్క యుక్తుల్ని అర్థం చేసుకోవడంలో ఈ కలియుగంలో అందరూ మందాధికారులైపోతారు. పురాణాల్లో కేవలం కథలు మాత్రమే తీసుకుని అందులో ఉన్నటువంటి ధర్మ విషయాల్ని విడిచిపెట్టేస్తుంటారు. ఇంకా సాహిత్యంలో కవితా ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో
వాటిని అర్థం చేసుకునే వ్యక్తులు చాలా కొద్దిమంది పరిమితంగా మాత్రమే ఉంటారు. ఇక మన బుద్ధిని శుద్ధి చేసుకోవడానికి, లేదా మనం ఒక ధర్మ విషయాన్ని బాగా తెలుసుకోవడానికి భక్తుని యొక్క అవస్థ, అంటే భగవంతుని కోసం పరితపించడం ఎలాగా, భగవంతుని చేరుకోవడం ఎలాగా, భగవంతుని దర్శనం కోసం మనం చేయవలసినటువంటి పనులేమిటి, ఈ విషయాలు తెలుసుకోవాలి అనంటే కేవలం సంగీత మార్గంలో ఉన్న వాగ్గేయకారుల్ని, అందున మహాభక్త వాగ్గేయకారుల్ని మాత్రమే మనం ఆదర్శంగా తీసుకోవాలి. అందువల్ల ఇది సంగీత కాలంగా ప్రవర్తిస్తోంది. అందువల్లే పూర్వకాలంలో సంగీత ప్రస్తావనలు లేవు. మీకు పురాణాల్లో చూస్తే యజ్ఞాలు చేశారు, సూత మహర్షి అందరికీ ధర్మం యొక్క స్వరూపాన్ని వివరించారు, సుఖమహర్షి వివరించారు అని ఇలా ఉంటుంది. కానీ అందరూ చక్కగా కూర్చుని గానం చేశారు అని పురాణాల్లో కనిపించదు. ఇతిహాసాల్లోకి వచ్చేసరికి కుశలవులు ఇద్దరూ కూడా రామాయణాన్ని గానం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే సంగీత ప్రస్తావన పూర్వకాలంలో చాలా తక్కువగా ఉండేది. అయితే కాలాంతరంలో మనిషి సంస్కరించబడడానికి వేద శాస్త్ర పురాణ కావ్యనాటకముల కన్నా సంగీతం చాలా ఉత్తమమైంది అని నిర్ణయించి పరమాత్మ మహాభక్త వాగ్గేయకారులుగా అవతరించాడు. అలా అవతరించినటువంటి అవతారములలో ఒక మహాభక్తుని యొక్క అవతారం శ్రీ త్యాగరాజస్వామి. అటువంటి ఈ శ్రీ త్యాగరాజస్వామి ఆయన జన్మించడానికి ముందర వారి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఈశ్వరుని కోసం, అనగా తిరువారూరులో ఉన్నటువంటి శ్రీ త్యాగరాజేశ్వరుడు, కమలాంబా సహిత శ్రీ త్యాగరాజేశ్వరుడు, ఆ ఈశ్వరుడు కోసం తపస్సు చేసి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో త్యాగరాజస్వామి వారిని ఉత్తమ మహాభక్త వాగ్గేయకార పుత్రునిగా వారు పొందారు. త్యాగరాజస్వామి వారి తల్లిదండ్రులు రామబ్రహ్మం గారు, సీతమ్మ గారు. వారిద్దరి నోముల ఫలము కాకర్ల వంశ చంద్రుడు శ్రీ త్యాగరాజస్వామి వారు. త్యాగరాజస్వామి వారు భక్తినే ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుని అటువంటి భక్తి మార్గంలో తన ఇష్టదైవమైన శ్రీరామమూర్తిని పరబ్రహ్మగా కొలుస్తూ ఆ పరబ్రహ్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందాలి అని ఒక్క అంశం మాత్రమే జీవన లక్ష్యంగా చేసుకుని జీవించారు. త్యాగరాజస్వామి వారు కేవలం సంగీతమునే కాక వేద శాస్త్ర పురాణములను బాగా చక్కగా చదివి సంగీతం శ్రీ శృంఠి వెంకటరమణయ్య భాగవతార్ వారి వద్ద సుశిక్షితంగా నేర్చుకుని ఆ తరువాత పరితపించారు. నేను భగవంతుణ్ణి కీర్తించడానికి అర్హుడిని ఎలా కావాలి, నాకు ఆ అర్హత ఎలా వస్తుంది, ఏవేవో పదాలని కూర్చి ఏదో పాట రాయడం కాదు, భగవంతుణ్ణి కీర్తించడానికి యోగ్యమైనటువంటి హృదయ సంస్కారమును నేను పొందాలి, అటువంటి సంస్కారముతో మాత్రమే భగవంతుణ్ణి కీర్తించాలి. నేను భగవంతుణ్ణి కీర్తించడం అంటే భగవత్ సాక్షాత్కారం జరిగే విధంగానే కీర్తించాలి. అలాగే జీవితంలో ఏ ఏ విషయాలైతే ఆయనకి సుఖదుఖములుగా ఏర్పడుతున్నాయో వాటన్నిటినీ కూడా కీర్తనల్లో ప్రతిపాదించబడినటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా మనకి మార్గదర్శకములుగా చేస్తూ కృతిరచనలు చేశారు. అటువంటి కృతిరచనలు చెయ్యాలి అని వారు పరితపిస్తే ఆ పరితాపం ఒక తపస్సుగా మారితే ఆ తపస్సు నారదుల వారిని సంతోషపరిచింది. అప్పుడు నారదుల వారు త్యాగరాజస్వామి వారు చేసినటువంటి మహాతపస్సుకి మెచ్చుకుని
వారు మారువేషంలో వచ్చి స్వరార్ణవం అనేటువంటి ఒక మహాగ్రంథాన్ని, సంగీత శాస్త్ర గ్రంథాన్ని, చాలా నిగూఢములైనటువంటి రహస్యములతో ఉన్నటువంటి సంగీత శాస్త్ర గ్రంథాన్ని త్యాగరాజస్వామి వారికి ఇస్తే, త్యాగరాజస్వామి వారు ఆ గ్రంథాన్ని పరిశీలిస్తూ ఆ ఆనందాన్ని వ్యక్తం చేయాలని నారద మహర్షి వైపు చూస్తే, నారద మహర్షి వారు అక్కడ లేరు. అంటే మారువేషంలో వచ్చింది నారదుల వారిని గ్రహించక మహానుభావులు ఎవరో నాకు ఒక గ్రంథాన్ని ఇచ్చారు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఎదురుకుండా వారు కనిపించలేదో వెంటనే ఆయన అనుకున్నారు, నారద ప్రణీత స్వరార్ణవం అని దీని మీద ఉంది కాబట్టి ఈ గ్రంథం మీద నాకు ఎదురుకుండా కనిపించింది నారద మహర్షియే అని నిశ్చయం చేసుకుని ఆ నారదుల వారి మీద ఎన్నో కీర్తనలు చేశారు. ఇలాగా స్వరార్ణవాన్ని ఆధారంగా చేసుకుని మహామహిమాన్వితములైనటువంటి రాగాలతోటి ఎన్నో కీర్తనలు చేశారు. వారు ఎన్నో రాగాల్ని కనుగొని ఆ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో సంగీత శాస్త్ర రహస్యాల్ని వారు రచించినటువంటి కీర్తనలోనే చూపిస్తూ అటువంటి శాస్త్ర నిబద్ధమైనటువంటి అతి జటిలమైనటువంటి విషయాల్ని కూడా సరళీకరించుకుని వారు చక్కటి శైలిలో కృతి రచనలు చేస్తూ 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 శ్రీరామ భక్తి అనేటువంటి అమృతం సముద్రంలో మునిగిపోయారు పూర్తిగా. అలా మునిగిపోయి శ్రీరామ దర్శనం కోసం మాత్రమే పరితపిస్తూ వారి జీవితంలో సాంసారికములైనటువంటి సుఖాలన్నింటినీ కూడా విడిచిపెట్టి కేవలం శరీర పోషణం కోసం మాత్రమే వారు సంపాదించుకోవాలి అని ఉంచవృత్తిని అవలంబించి, అనగా యోగ్యులైనటువంటి ఇళ్ళకి వెళ్ళి, యోగ్యులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వారు ఇచ్చినటువంటి ఏ ద్రవ్యమైతే ఉందో ఆ ద్రవ్యాన్ని తెచ్చుకుని వాటితో మాత్రమే కాలక్షేపం చేశారు. ఆ విధంగా ఇంటిని, బట్టని, భోజనాన్ని కేవలం ఒక జీవనానికి పరిమితమైనటువంటి అంశములుగా అపేక్షిస్తూ శ్రీరాముని యొక్క దర్శనమే ప్రధాన లక్ష్యం అని భావిస్తూ సత్కీర్తనలు ఎన్నిటినో చేస్తూ అటువంటి కీర్తనల ద్వారా భగవంతుడిని వర్ణిస్తూ సమాజానికి హితాన్ని బోధిస్తూ, అలాగే ఎన్నో తత్వరహస్యాల్ని వారి కృతుల ద్వారా తెలియచేసి సత్కీర్తనలు చేస్తూ 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 చివరికి శ్రీరాముని యొక్క దర్శనంలో ఆ శ్రీరామ పరబ్రహ్మ యందు లీనమైపోయారు. అయితే చిట్ట చివరి దశలో వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఆ సన్యాస దీక్షని కూడా సార్థకం చేసుకుని కాళిదాస్ చెప్పినట్టుగా శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విశేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం అని అంటారు కాళిదాసు. బాల్యంలో విద్యాభ్యాసం, యవ్వనంలో విషయ విచారము, అలాగే వార్ధకంలో వానప్రస్థ నియమము, చిట్ట చివరికి యోగ సాధనము అని 4 అవస్థల్ని కూడా ఆధ్యాత్మికంగానే కొనసాగిస్తూ చిట్ట చివరికి సన్యాస దీక్షతో నాదబ్రహ్మానంద సరస్వతి అనేటువంటి ఒక నామాన్ని పొంది పరబ్రహ్మ యందు లీనమైపోయారు. అటువంటి త్యాగరాజస్వామి వారిని ప్రతి పుష్యబహుళ పంచమి నాడు కూడా తిరువయ్యారులో ఆరాధనాముఖంగా కొలుస్తూ ఉంటారు. ఆరాధన అంటే యతులకు మాత్రమే చేసేటువంటి ఒక పూజ. దాన్ని ఒక రకంగా వారు శరీరాన్ని విడిచిపెట్టిన రోజున ఆబ్దీకంగా చేసేటువంటి ఒక పూజని ఆరాధన అంటారు. అయితే యతీశ్వరులకి మామూలు మనుషులకు ఉన్నట్టుగా మరణం అపవిత్రం కాదు కాబట్టి వారి శరీరాన్ని విడిచిపెట్టడం అంటే అది ఒక విదేహముక్తిగా మాత్రమే మనం భావించాలి. అందువల్లే ఆరాధన చాలా పవిత్రమైంది.
అది దైవికమైంది. అటువంటి దైవికమైనటువంటి ఆరాధనని తిరువయ్యారులో చేయడం పరిపాటిగా నడుస్తోంది. అయితే వారి శరీరం విడిచిపెట్టి అక్కడ ఆరాధనని అందుకునేటువంటి తీరుగానే కొన్ని చోట్ల వారి సన్యాస ఆశ్రమ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఆరాధనలు చేయడం అనేది పరిపాటిగా నడుస్తోంది. అయితే కొన్ని చోట్ల ఆరాధనలు కేవలం సంగీత మాధ్యమంగానే కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యంగా త్యాగరాజస్వామి వారు ఘనరాగ పంచరత్న కీర్తనని చేశారు. శ్రీరాముణ్ణి స్తుతిస్తూ ఒకటి, అలాగే శ్రీరాముని యందు భక్త్యతిశయంతో తాను చేసినటువంటి అపరాధాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్మరిస్తూ ఆ అపరాధాలని క్షమించమని కోరేట్టుగా ఒకటి, అదేవిధంగా భగవంతుణ్ణి వర్ణిస్తూ రకరకాలైనటువంటి విధానాలలో భగవంతుడిని వర్ణిస్తూ చేసినది ఒకటి, అదేవిధంగా భగవంతుని యందు భక్తిని వర్ణనముఖంగా చూపిస్తూ ఒకటి, అదేవిధంగా భగవద్భక్తులైనటువంటి మహానుభావుల యొక్క చరిత్రల్ని వాళ్ళ యొక్క గుణగణాల్ని వర్ణిస్తూ చేసినది ఒకటి. ఈ విధంగా ఘనరాగ పంచరత్న కీర్తనలని నాటరాగం, గౌళరాగం, ఆరభిరాగం, వరాళి రాగం, శ్రీరాగం అని 5 రాగాల్లో వారు కీర్తనలు చేశారు. ఆ కీర్తనల్ని ప్రధానంగా పాడి త్యాగరాజస్వామి వారి యందు ఉన్నటువంటి భక్తిని చాటుకుంటూ ఉంటారు కళాకారులందరందరూ. ఆ పరంపరలోనే కొవ్వూరులో కూడా శ్రీ మరకత గాయత్రి ధ్యాన మందిరంలో మరకత శ్రీ గాయత్రి ధ్యాన మందిరంలో ఒక 10 సంవత్సరాల నుంచి త్యాగరాజస్వామి వారి యొక్క ఆరాధనలు కొనసాగుతున్నాయి. త్యాగరాజస్వామి వారి యొక్క ఆరాధనలు ఎలా సాగుతున్నాయనంటే 10 సంవత్సరాలకి ముందుగా త్యాగరాజస్వామి వారి యొక్క పంచలోహమూర్తిని నిర్మించి తమిళనాడులో దాన్ని తయారు చేసి దాన్ని తీసుకువచ్చి ఆ విగ్రహానికి ఏకాంధిక దీక్షగా ఒక రోజు అధివాస విధానాలతోటి జలాధివాసం, క్షీరాధివాసం, ధాన్యాధివాసం అనే అధివాసములను, అలాగే పర్యాయ హోమములు, శివపంచాక్షరి ప్రధానంగా పర్యాయ హోమములు, అధివాసములు, బింబ సంస్కారం అనేటువంటి వీటితోటి సంస్కారం చేసి అహోరాత్ర సంస్కారం చేసి ఆ తర్వాత ఆ విగ్రహానికి ప్రప్రథమంగా ఆరాధనాది ప్రారంభించి చేయడం జరుగుతోంది. ఇలా ప్రతి సంవత్సరము కూడా పుష్యబహుళ పంచమి నాడు త్యాగరాజస్వామి వారికి పంచరత్న కీర్తనలతో పంచామృతాభిషేకం. అంటే ఎలా ఉంటుంది అని అంటే త్యాగరాజస్వామి వారి మూర్తికి మడితో కేవలం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, పాడే వ్యక్తులు కానీ అక్కడ పూజ చేసేవాళ్ళు కానీ ఏ రకమైనటువంటి లౌకిక వేషాలు లేకుండా కేవలం వైదిక వేషాలతోటి సంప్రదాయ వేషములతో మాత్రమే, అంటే చొక్కా బనీన్ లాంటివి కూడా లేకుండా కేవలం పంచా కండువాతో మాత్రమే అక్కడ పాడేవారు ఉండాలి, పూజ చేసేవారు అదే పద్ధతిలో ఉంటారు. ఆ విధంగా వైదిక పద్ధతిలో నమ్మక చమకములతో అభిషేకం జరుగుతూ ఓ పక్కన పంచరత్న కీర్తనల గానంతో కూడా పంచామృతాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క కృతికి ఒక్కొక్క అమృతం, పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యి అనేటువంటి ఈ 5 అమృతములతో అక్కడ అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇది పరిపాటిగా నడుస్తోంది. ఆ తర్వాత సాయంకాలం సంగీత కార్యక్రమాలు కూడా కొనసాగుతుంటాయి. ఇంతవరకు ఈ కార్యక్రమాలు అంటే మునుపటి సంవత్సరం వరకు కూడా శ్రీకళా ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా నిర్వహించబడ్డాయి. ఇప్పుడు శ్రీకళా ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ అనే సంస్థతో పాటు
హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి సంస్థతో కూడా ఈ సంస్థ ద్వారా కూడా ఈ కార్యక్రమాలు కొనసాగబోతున్నాయి. ఈ సంవత్సరం అనగా శోభకృన్నామ సంవత్సర పుష్యబహుళ పంచమి అనగా 30/1/2024 ఆ రోజున శ్రీ త్యాగరాజస్వామి వారి యొక్క ఆరాధన సుదినం. ఉదయం త్యాగరాజస్వామి వారికి ఉదయం 10 గంటలకు పంచరత్న కీర్తనలతో పంచామృతాభిషేకం యథాపూర్వంగా జరుగుతుంది. మధ్యాహ్నం 11:30-12 గంటలకి తీర్థప్రసాదములు. సాయంకాలం 5:30 నుంచి కొవ్వూరు ఫ్యాక్టరీ క్లబ్ ఆవరణలో సంగీత కార్యక్రమాలు 3 రోజులు 30, 31, 1వ తేదీలు ఈ 3 రోజులు కూడా సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా సంగీత కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇది ఈ సంవత్సరం ప్రణాళిక కనుక అందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని త్యాగరాజస్వామి వారి యొక్క ఆరాధనా కార్యక్రమాలని ఆర్థికంగా, హార్దికంగా, అంగబల రూపంగా, అలాగే సంగీత కార్యక్రమాలని భక్తి శ్రద్ధలతో తిలకించడానికి శ్రద్ధాళువులై అందరూ కూడా పాల్గొని త్యాగరాజస్వామి వారి యొక్క ఆరాధనా కార్యక్రమాలని జయప్రదం చేయడమే కాకుండా శ్రీరామ పరబ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని కూడా పరిపూర్ణంగా అందరూ పొందగలరని ఆశిస్తూ, అలాగే వచ్చే సంవత్సరం నుంచి కార్యక్రమాలు త్యాగరాజస్వామి వారి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా జయప్రదం చేస్తూ మీ బలాన్ని మాకు కలిగించాలి అని కోరుకుంటున్నాం. ఈ ఆరాధనా కార్యక్రమాలు ఒక్కొక్క సంవత్సరం వేరే చోట్ల కూడా జరిగాయి. విజయనగరంలో డాక్టర్ మండపాక రవి మృదంగ విద్వాంసులు వారి నేతృత్వంలో విజయనగరం శంకరమఠంలో ఒక 2 సంవత్సరాల పాటు ఈ ఆరాధనా కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా విజయవాడలో ఋగ్వేద పండితులు సహృదయులు అయిన శ్రీ కొత్తూరి రమణమూర్తి గారి నేతృత్వంలో ఒక సంవత్సరం అత్యంత వైభవపేతంగా మొత్తం ద్రవ్యమంతా వారే ఖర్చు పెట్టి కళాకారులకి కానీ వచ్చిన భక్తులకి కానీ భోజన వ్యవస్థ, అదేవిధంగా కళాకారులకి కావలసినటువంటి ఈ సత్కారములు ఇవన్నీ కూడా వారే అన్నిటినీ కూడా ఏర్పరచుకుని నిర్వహించారు. అది చాలా గొప్ప విషయం. స్వామివారంటే త్యాగానికి ప్రతీక. ఆ విధంగా విజయవాడలో కార్యక్రమాలు చక్కగా శ్రీ కొత్తూరి రమణమూర్తి గారి నేతృత్వంలో చక్కగా జరిగాయి. ఇలాగా ఎవరైనా సహృదయులు వారు కోరితే అక్కడ చక్కగా జరిపించడం అనేది కూడా జరుగుతోంది. మరి వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమాలు మరి కొవ్వూరులోనే జరుగుతాయా లేదా వేరే చోట ఎక్కడైనా జరుగుతాయా అనేది ఆ పరమాత్మ యొక్క ఆదేశాన్ని బట్టి నడుస్తుంది. కానీ వచ్చే సంవత్సరం కూడా ఇలాగా కొనసాగుతూనే ఉంటుంది. అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ సహకారాన్ని ఈ కార్యక్రమాలకి కలగజేస్తూ ఈ సంస్థకి, హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ సంస్థకి మీ పరిపూర్ణమైనటువంటి బలాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మీ యనమండ్ర శ్రీనివాస శర్మ. సహృదయులందరికీ నమస్కారం. శ్రేయో భూయాత్.